హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఈ వారం అంతా మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతపు ప్రత్యేక వంటకాలని మనం రుచి చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే అక్కడి 2 ప్రత్యేక వంటకాలతోటి సౌజన్య గారు సిద్ధంగా ఉన్నారు. పలకరించేద్దాం. హలో సౌజన్య గారు. హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో లుకింగ్ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ. సో సౌజన్య గారు, అయితే మరి ఈ రోజు ఫస్ట్ రెసిపీ ఏంటి? పలావ్, వెజిటేబుల్ పలావ్. వెజిటేబుల్ పలావ్. ఓకే. సో ఇంత నార్మల్గా మనం చేసుకునే వెజిటేబుల్ పలావ్ అయినా మరి నాందేడ్ స్టైల్ ఏమన్నా యాడ్ అవుతుందా దీంట్లో? మామూలుగా అందరూ బగార్ చేసేటప్పుడే అన్ని వెజిటేబుల్స్ వేస్తారు. నేను అలా కాదు, కొంచెం యూనిక్గా అంటే అన్ని ఫ్రై చేసి లాస్ట్లో వేస్తాను. ఓకే. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే అండి. వెజిటేబుల్ పలావ్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. వెజిటేబుల్ పలావ్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో సౌజన్య గారు, అన్నీ వచ్చేసాయి, మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి. వండిన తర్వాత కూడా కలర్ఫుల్ గా ఉంటుందేమో. అయితే స్టార్ట్ చేద్దామా? యమ్మీగా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ వెలిగిద్దాం. ఓకే. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేశాను. ఆయిల్. సో సౌజన్య గారు, ఆయిల్ వేడయ్యే లోపు కొంచెం నాందేడ్ విశేషాలు మాట్లాడుకుందాము. అక్కడ గురుద్వారా స్పెషల్. గురుద్వారా బాగుంటుంది. అక్కడ లంగర్లో తినే హల్వా బాగుంటుంది, ప్యూర్ గీతో చేస్తుంది ఉంటుంది. ఓకే. ట్రై చేశారు ఎప్పుడైనా ఇంట్లో? చేసాం. ఓకే. బాగా వచ్చిందా? వచ్చింది, బాగా వచ్చింది. కానీ స్పిరిచువల్లీ అది టేస్ట్ వేరే ఉంటుంది, మనం చేసింది వేరే. అవును, మామూలుగా అంటారు యాక్చువల్లీ మనం వండేదానికంటే కూడా ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే దేవుడికి ప్రసాదం అని చెప్పి వండుతాం కదా, అది చాలా రుచిగా వస్తుంది. ఎందుకంటే నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ సేమ్ రెసిపీ మనం నార్మల్ డేస్లో ఇప్పుడు వ్రతం అప్పుడు చేస్తాను కదా, సేమ్ రెసిపీ రాదు. సేమ్ రెసిపీ మళ్ళీ వేరే డేస్లో చేస్తాను కదా, ఆ ఫ్లేవర్ రాదు. మీరు ఎలా చేసినా ఆ రోజు మనం భక్తితో చేస్తాం కదా, రుచి వేరు. అదే సనాతన ధర్మం. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఓకే. ఆయిల్ వేడైందండి. ఫస్ట్ ఆలుగడ్డ, దాంతోపాటు బీన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఫ్రై చేసి తీసుకుంటూ ఉండాలండి? ఫ్రై చేస్తూ తీసుకుంటూ ఉండాలి. ఇదిగోండి గరిట. క్యారెట్ కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే ప్లేస్ ఉంది కదా. సో 3 ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆరెంజ్, వైట్, గ్రీన్ మన ఇండియన్ ఫ్లాగ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు రిపబ్లిక్ డేది లాస్ట్. ఓకే. సో 3 ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఈ వెజిటేబుల్ పులావ్ ఇంట్లో ఎప్పుడెప్పుడు వండుతూ ఉంటారు సౌజన్య గారు? అంటే ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు మీరు? మంత్లీ వన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. బిర్యానీ అయితే వీక్లీ వన్స్ అలా. ఓకే. పులావ్ అయితే మంత్లీ వన్స్. అంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నప్పుడు చేసేస్తాం కదా అలా. ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఉంటే చలో పలావ్ రెడీ. నాందేడ్కి వెళ్ళినప్పుడు ఈ పలావ్ చేసుకొని వెళ్ళాను ట్రైన్లో తినడానికి. చాలా బాగా వచ్చింది. ఫ్లేవర్ అంతా ఇల్లంతా ఇలా ఫ్లాట్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో మీరు వెజిటేబుల్ పలావ్ చేస్తే ఇంట్లో మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు వచ్చేస్తారు గిన్నె పట్టుకొని. అంత లేదు, కానీ ఇప్పుడు కాంక్రీట్ జంగల్ అయిపోయింది కదా, ఎవరిది వాళ్ళు సెపరేట్ గా ఉంటారు, అంతా ఉండదు. ఓకే. సో వాసన బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు పాపం. వెళ్తుంది, బట్ వాళ్ళ ఫీలింగ్స్ తెలియదు. ఫైన్. సో ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయండి? అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. దీన్ని మనం తీసేసుకుందాం. ఓకే. ఈ లెఫ్ట్ ఓవర్ ఆయిల్ ఉంటుంది కదండి, ఇది మనం కర్రీస్లో పెట్టుకుంటే, ఇప్పుడు ఫ్రైస్ కానీ ఏదైనా పోపు వేసుకుంటాం కదా, ఈ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా మీ రెసిపీస్కి ఫ్లేవర్ టేస్ట్ వచ్చేస్తుంది. వెజిటేబుల్స్ అన్ని చక్కగా ఫ్రై అయినా ఆయిల్ ఉంటుంది కదా, సూపర్ ఉంటుంది. సరే, ఇది అయిపోయింది. కొంచెం ఫ్లేమ్ పెంచుకుందాం. ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఆనియన్స్ని కూడా గెట్టలోకి తీసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టేసి ఉంటుంది కదా, అది
సో ఇలా తీసుకుంటే మనకు ఆయిల్ ఆయిల్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. మీరేం చేస్తారు అనుష గారు? యాంకరింగ్ తో పాటు మీ ప్యాషన్ ఏంటి? కుకింగ్, లైక్ సింగింగ్, డాన్సింగ్? నాకు అసలు ప్యాషన్, ప్రేమ మొత్తం యాంకరింగేనా? నైస్. అంటే నాదో మోటో అన్నమాట, రానిది ఊరికే అలా ట్రై చేయకూడదు, వచ్చింది బాగా చేసుకుంటే చాలని. మంచిది. సో మనకి యాంకరింగ్ ఒకటి బాగా వస్తుంది కాబట్టి, అదే బాగా ఇష్టం కూడా కాబట్టి అదొకటి. కాలీఫ్లవర్ వేసేస్తున్నాను. ఓకే, సో దీంట్లోనే కాలీఫ్లవర్ వేసుకుంటున్నాం. సో అది ఎలా బాయిల్ చేసి ఏమన్నా పెట్టుకున్నామా అండి, లేకపోతే పచ్చి? ఏం అవసరం లేదు, అన్ని డీప్ ఫ్రై చేసుకోవడం. ఓకే సౌజన్య గారు, అవి కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నాయి. ఇది వేగే వరకు మనము కుక్కర్ రెడీ చేసుకుందాం. అంటే వెలిగించేసేయండి. ఓకే, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, కుక్కర్లోనా? కొద్దిగా, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఆయిల్ ఉంది కాబట్టి అది తర్వాత రైస్కి వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో ఆయిల్ వేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా టేస్ట్ వస్తుంది. కొద్దిగా చాలు, ఎందుకంటే ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సౌజన్య గారు, ఇవంతా కూడా ఫ్రై చేసి తీసేసుకున్నాం కదండి బౌల్లోకి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసి మనం స్పైసెస్ తీసుకోవాలి. ఇది దాల్చిన చెక్క, ఇలాచీ, ఓకే, మసాలా దినుసులు, సాజీరా, ఇవన్నీ కుక్కర్లో పోపుకి వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి పుదీనా, ఓకే, తర్వాత పుదీనా, కరివేపాకు, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కొంచెం గరం మసాలా. ఇంట్లో కూడా వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసింది పెడతాను, బయటవి వేసుకోను. ఓకే, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. సో వాటర్ వేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇంకా బియ్యం యాడ్ చేసేయడమేనా? బియ్యం కొంచెం ఏంటి ఉడకాలా? ఓకే, ఉడకాలి. కొంచెం సాల్ట్ తగినంత. సౌజన్య గారు, ఉప్పు వేశారు కదా, నెక్స్ట్ ఏం వేసుకుందాం? రైస్ వేసేసుకుందాం అండి. కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, బాస్మతి రైస్. ఓకే సౌజన్య గారు, నెక్స్ట్ టైం వేసుకోవాలండి? కొంచెం బటర్ వేసేసుకొని మనం వేగించిన ఓకే, ఆ వెజిటబుల్స్ అన్ని ఫ్రై చేసిన వెజిటబుల్స్ అన్ని వేసేసుకోవాలి. ఓకే, వేసేసుకుందాం. సో ఈ తర్వాత గార్నిష్కి పెట్టుకుందాం. కొత్తిమీర వేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు లిడ్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఓకే అండి, సౌజన్య గారు చూద్దామండి ఒకసారి ఉడికిందో లేదో. ఉడికిందండి. వావ్, రెడీ అయిపోయింది. చూడండి ఏంటండి దీంట్లోకి ఏముంది, సర్వ్ చేసుకొని తినడమే, డెకరేట్ చేసుకొని. సర్వ్ చేసుకొని తినడం. ఓకే, వెయిట్ ఇచ్చేయండి. ఓకే, ఇంతేనండి, ఇంకేమైనా యాడ్ చేయాలా దీంట్లో? డెకరేషన్కి గార్నిష్. ఓకే, సో మనం ఇందాక ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ లో కొన్ని తీసి పెట్టాను, అది పైనుంచి గార్నిషింగ్ కి తీసుకుందాం. అండ్ కొత్తిమీర. ఓకే,
వెజిటబుల్ పలావ్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. వెజిటబుల్ పలావ్కి కావాల్సిన పదార్థాలు: నూనె, బంగాళాదుంప ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కాలీఫ్లవర్, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, బాస్మతి రైస్, కొత్తిమీర, వెన్న. వెజిటేబుల్ పలావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో బంగాళాదుంప ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి తీసి మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కాలీఫ్లవర్ వేయించి తీసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి మసాలా దినుసులు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక సరిపడా నీళ్లు, ఉప్పు, నానబెట్టుకున్న బాస్మతి రైస్, వెన్న, వేయించుకున్న వెజిటేబుల్స్, కొత్తిమీర వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న వెజిటేబుల్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ పలావ్ రెడీ. వెజిటబుల్ పలావ్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. సౌజన్య గారు టేస్ట్ చేద్దామా? ఒక స్పూన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి. టూ యమ్మీగా ఉంది. అసలు ఒట్టిదే అలా హ్యాపీగా తినేయచ్చు. లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్ని చాలా చాలా టేస్టీగా ఉందండి. సో నెక్స్ట్ రెసిపీ ఏం చేసి చూపించబోతున్నారండి? తిల్పోలి. తిల్పోలి అంటే ఏంటండి? స్నాక్ ఐటమా, స్వీట్ ఐటమా? స్వీట్ ఐటమ్. స్వీట్. సో వెజిటేబుల్ పులావ్ అయిపోయింది మంచిగా, మరి లాస్ట్ లో మంచి డెజర్ట్ లాగా స్వీట్ ఐటమ్ అన్నమాట. ఓకే, తిల్పోలికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. తిల్పోలికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సౌజన్య గారు, చాలా తక్కువ ఉన్నాయి ఐటమ్స్. అండి. ఓకే అనుష, మిక్సీ జార్ ఇస్తావా? యా, ఇదిగోండి మిక్సీ జార్. థ్యాంక్ యూ. ది నువ్వులు హాఫ్ కప్. సో నువ్వులు అవి వేయించి పెట్టుకున్న నువ్వులు, వేయించి పెట్టుకున్న నువ్వులు హాఫ్ కప్ షుగర్. ఓకే. డ్రై ఫ్రూట్స్. మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి. ఒకసారి చూపించండి. ఓకే, సో ఇలాగా మనం కొంచెం కచ్చా పచ్చాగా జస్ట్ ఒక్కసారి అలా వేస్తే సరిపోతుంది. సో ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాము. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ పిండిని తడుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ ఇస్తారా? ఓకే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. సో గోధుమ పిండిలో కొంచెం సాల్ట్. ఓకే, ఉప్పు వేసుకున్నాం కదా అనుష, కొద్దిగా షుగర్ వేసుకుందాము. ఓకే, కొద్దిగా షుగర్ వేసుకుందాము. తర్వాత కొంచెం ఆయిల్. ఓకే, ఆయిల్ వేసుకున్నాం కదా సౌజన్య గారు, నెక్స్ట్ టైం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఓకే, సో ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఓకే, సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? ఇది మా ఇన్లాస్ దగ్గర నుంచి నేర్చుకున్నారు. మీ అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, మమ్మీ కూడా చేస్తారు, బట్ పెళ్ళికి ముందు ఏం చేసేది కాదు కదా, అత్తారింట్లోనే నేర్చుకున్నాను వంటలు. ఓకే, సో అయితే వంటలన్నీ కూడా పెళ్లి తర్వాత నేర్చుకున్నారు? పెళ్లి తర్వాతనే. టీ కూడా వచ్చేది కాదు. ఓ, కాఫీ టీ కూడా లేదు, పెట్టుకునేది కాదు. ఓహో, మరి పెళ్లి చూపులప్పుడు ఎలా ఏమన్నా అడిగితే ఏం చెప్పారు? ఇలా అని చెప్పారా, నా కాఫీ టీ కూడా పెట్టడం రాదని? అప్పుడు అబద్ధాలు చెప్తారు కదా, అబద్ధాలు చెప్పి 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చెయ్యి అంటారు కదా, టైప్ లో. అందులో 1000 ఉన్నాయి కదా అని జస్ట్ ఒకటి వేసారు అంటే. పెళ్ళైన తోటిని ఏంటి వంట రాదు. అప్పుడు మరి మీ వారి రియాక్షన్, మీ అత్తగారి రియాక్షన్ ఏంటి? అలా ఏం లేదు, నేర్పించారు, మెల్లిగా నేర్చుకున్నాను. ఒకసారి వాటర్ ఎక్కువ అవ్వడం, సాల్ట్ ఎక్కువ అవ్వడం అలా అవుతూ
సెకండ్ టైంకి నెక్స్ట్ టైంకి ఏదైనా తొందరగా పట్టేస్తాను ఓకే, కాబట్టి ఈజీగా వచ్చేసింది. ఆ టాలెంట్ ఉంది కాబట్టి వంట నేర్చుకోవడం పెద్ద కష్టం అవ్వలేదు. ఓకే, మీ అత్తగారు చేసి పెట్టే వాళ్ళ ఇది మీకు? ఎస్, అత్తగారు చేసి పెట్టేవాళ్ళు. తను చేసేటప్పుడు పొగడేదాన్ని, మీరు మహాలక్ష్మిలా కనిపిస్తున్నారు. కొంచెం బాగా చేసి పెడతారనా? అంటే ఫస్ట్ అయితే మనకి భయం ఒకటి ఉంటుంది, రాదు అని. చేస్తున్నారు కదా అని చేసేదాన్ని కాదు. తర్వాత నేను దగ్గర 10 years నుంచి మొత్తం వంటలు కిచెన్ మొత్తం నా హ్యాండ్ ఓవర్కే వచ్చేసింది. ఓకే, దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా మనం సాఫ్ట్గా వచ్చేది అయిపోయింది. కొంచెం ఆయిల్ కలుపుకుంటే కలుపుకుంటే మనకి చేతులకి రాదు. ఓకే, నేను చాలా సాఫ్ట్ అనుకుంటాను సౌజన్య గారు. మీరు ఎలా అనిపించింది? మాట కూడా ఇంత కొంచెం వాయిస్ కూడా రావట్లేదు కదా, సో ఆ లెక్కన అంటున్నాను. కొంచెం కొత్త వాళ్ళ ముందు అలా వచ్చేస్తుంది. అమ్మో, అయితే ఇంట్లో దబ్బిడిదిబ్బిడేనా? దబ్బిడిదిబ్బిడు అంటే ఎవరున్నారు అని, అదే అంటే మీ వారు మీదో బాబు మీదో కోపం వచ్చినప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. అసలు నాకు చూడాలని ఉంది మీకు కోపం వస్తే ఎలా ఉంటుందా అని చెప్పి. వద్దులేండి. సౌజన్య గారు అసలు హై పిచ్ లో మాట్లాడతారా, అసలు అరుస్తారా అని డౌట్ నాకు. లేదు, అంతా తక్కువే, తగ్గిపోయింది. ఓకే, అరవడం కూడా ఏయ్ అక్కడ పెట్టు అన్నాను అలా ఉంటుందా? అబ్బాయి అయితే సైలెంట్, అబ్బాయి అయితే ఏం చెయ్యడు. హస్బెండ్ అయితే జాబ్కి వెళ్ళేసి వస్తారు, ఇంట్లో ఉంటాయి. ఎవరితో గొడవ పడడానికి కూడా ఎవరు లేరు అనమాట. ఏదో ఇప్పుడు అర్థమైంది పాపం మీరు ఎందుకు ఎంత మెల్లగా మాట్లాడుతున్నారు. సౌజన్య గారు ఆ చపాతి ముద్దలా కలుపుకోవడం అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ ఏంటి? ఒత్తుకోవడమే కదా చపాతీ లాగా. డన్, మీకు చపాతీ పీట కావాలి, ఇదిగోండి. థ్యాంక్ యూ. దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకొని, ఓకే, టేస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోకున్నా పర్లేదు. ఓకే, సో కొంచెం ఇలాచీ పొడి వేసి ఇలాచీ పొడి వేసుకొని కలిపేసుకోవాలి. చిన్న డోమ్స్ తీసుకొని కొంచెం పౌడర్ వేసుకొని, ఓకే, సో దాని మధ్యలో పౌడర్ స్టఫ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దాని మీద ఇది మనకి గోధుమ పిండి చల్లుకొని ఒత్తుకుంటున్నాను. ఓకే, స్టవ్ వెలిగించుకున్నాము. ఓకే, స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నామండి ప్యాన్. స్టఫ్ చేసుకున్న తర్వాత ఇలా మనం చపాతీలా చేసుకోవాలి. ఇది పిండి అనేది కొంచెం మెత్తగానే పెట్టుకోవాలి, అయితే మనకి స్టఫ్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఓకే, సో ప్యాన్ హీట్ అయిపోయిందండి. ఆయిల్ ఏమన్నా వేయాలా, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఓకే, పైనుంచి ఆయిల్ కొంచెం వేసుకోవాలి. సో సౌజన్య గారు ఇప్పుడు దీన్ని 2 sides కాల్చుకోవాలి కదా, 2 వైపులా. సౌజన్య గారు అయిపోయిందా అండి? అయిపోయిందండి. వావ్, అయిపోయింది అనుష, టేస్ట్ చేయండి. సో వేడి తిల్పోలి రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. తిల్పోలికి కావలసిన పదార్థాలు: నువ్వులు, పంచదార, డ్రై ఫ్రూట్స్, యాలుకల పొడి, గోధుమ పిండి, ఉప్పు. తిల్పోలి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నువ్వులు, పంచదార, డ్రై ఫ్రూట్స్ వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని అందులో యాలుకల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, పంచదార, నూనె, నీళ్లు పోసి చపాతీ ముద్దలా కలుపుకొని చిన్న ఉండలా తీసుకొని మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడితో మధ్యలో స్టఫ్ చేసుకొని రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ వేడి చేసుకొని ఒత్తుకున్న రోటీ వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తిల్పోలి రెడీ. తిల్పోలికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. సౌజన్య గారు చలో టేస్ట్ చేసేద్దాం.
ఎలా ఉంది? అదిరిపోయిందండి. అవసరం. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. అసలు ఇలా కరిగిపోతుంది. నెయ్యిలో ముంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఓ, సో నేతిలో వేడి వేడిగా తింటే ఇంకా బాగుంటుంది అంటారు. దేశీ గీతో. సో నైస్ అండి. సో రెండు కూడా చాలా చాలా బాగున్నాయండి రెసిపీస్, అదిరిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, వెజిటేబుల్ పులావ్ అండ్ అలానే తిల్పోలి రెండు చాలా బాగున్నాయి, ఈజీగా ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. రేపు మరొక 2 నాందేడ్ ప్రత్యేక వంటకాలతోటి నేను సౌజన్య గారు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.